అడవిలో ఒక పిచ్చుక తన కుటుంబంతో నివసిస్తూ ఉండేది. ఇరుగు పొరుగు వాళ్ళకి సాయం చేస్తూ అందరితో స్నేహంగా ఉండేది. రోజులు గడుస్తుండగా వర్షాకాలం మొదలైంది. పిచ్చుక హెచ్చరిక వల్ల ముందు జాగ్రత్తగా పక్షులన్నీ ధాన్యాన్ని తమ గూళ్లలో దాచుకుని పొదుపుగా వాడుకుంటున్నాయి. అంతలో అక్కడికి ఒక పెద్ద గద్ద వచ్చింది. పిచ్చుకను కొట్టి ఇంట్లో ఉన్న ధాన్యాన్ని దోచుకుని తన కుటుంబంతో సహా వానలోకి నెట్టేసింది. కోపం వచ్చిన పిచ్చుక ఆకాశానికి ఎగిరి సాయం కోసం సిగ్నల్ ఇవ్వడంతో కొన్ని వేల పక్షులు పిచ్చుకకి మద్దతుగా నిలిచి ఆ పెద్ద గద్దను చావుదెబ్బ కొట్టాయి. దాని ఒంటి మీదున్న ఒక్కో ఈకను పీకి పారేశాయి. చతికిలబడ్డ గద్ద క్షమించమని పిచ్చుకను ప్రాధేయపడింది. అప్పుడు పిచ్చుక చిన్నగా ఉన్నానని చేతగాని వాణ్ణని అనుకోకు మిత్రమా అంటూ గర్వంగా బదిలిచ్చింది. జాలిపడిన పక్షులు తమ నుంచి ఒక్కో ఈకను తీసి గద్దకు సాయంగా ఇచ్చాయి. రంగురంగుల ఈ ఈకల్ని అలంకరించుకున్న గద్ద పైకి లేచి ఇకపై పక్షులన్నిటితో స్నేహంగా ఉంటానని ప్రమాణం చేసింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.